నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమల్లోనికి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శిక్షా సప్తాహ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆదేశాలతో రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ వారు పాఠశాలల్లో జూలై 22 నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా జూలై 29 చివరి రోజున శుభదిన్ భోజన్, అంటే దీన్ని తిథి భోజన్గా కూడా చెప్పవచ్చు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏదైనా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నట్లయితే పుట్టిన తేదీ కానీ, లేదంటే వివాహ వార్షికోత్సవాలు, లేదా ఉద్యోగ విరమణ సందర్భాలు, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు భోజన సదుపాయం కానీ, రిఫ్రెష్మెంట్స్ కానీ ఏర్పాటు చేయటం ద్వారా వారికి కొంత బలవర్ధకమైన ఆహారం అందించవచ్చు అనేటటువంటి ఆలోచనతో తిథి భోజనను నిర్వహించాలని తెలియజేయటం జరిగింది. మరి దీనిలో భాగంగా మన చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు గ్రామ పెద్దలు శ్రీ రావి సాయిబాబా గారు, ఎక్స్ ఎంపీటీసీ గారు, వారు ఈరోజు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సుమారు 400 మందికి మరి పాలతాకులు అలాగే అరటిపళ్ళు కూడా అందించడం జరిగింది. ఈ మొదటి రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ఆయనకి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఈ విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి భోజన సదుపాయాలు కానీ లేదా రిఫ్రెష్మెంట్స్ కానీ అందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. మమతకు సంకేతం
డాన్స్